పరీక్షల్లో కాపీలు కొట్టేందుకు ఒకప్పుడు చిట్టీలు చేతులపై రాసుకోవడం, మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వంటి పద్ధతులు కనిపించేవి. కానీ ఇప్పుడు కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పరీక్షల్లో మోసాలు కొత్త స్థాయికి చేరుతున్నాయి. ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను ఉపయోగించి విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు తెలుసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా, తైవాన్, చైనా వంటి దేశాల్లో ఈ ఘటనలు విద్యా వ్యవస్థకు కొత్త సవాల్గా మారాయి. చూడటానికి సాధారణ కళ్ళజోడుల్లా కనిపించే ఈ పరికరాలు స్మార్ట్ ఫోన్ లేదా ఇంటర్నెట్కు అనుసంధానమై ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను క్షణాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పంపిస్తాయి. అక్కడి నుంచి వచ్చే సమాధానాలను గ్లాసెస్ లెన్స్ పైనే విద్యార్థి చూడగలరు. దీంతో బయటకు ఎలాంటి అనుమానం రాకుండానే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. దక్షిణ కొరియాలో ఇటీవల ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష రాసిన ఇద్దరు అభ్యర్థులు ఇలాంటి ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగిస్తూ పట్టుబడ్డారు. ఆ దేశంలో ఏఐ గ్లాసెస్తో పరీక్షల్లో మోసం చేసిన తొలి ఘటనగా అధికారులు ప్రకటించారు. తైవాన్లోను ప్రతిష్టాత్మక మెడికల్ ప్రవేశ పరీక్షల్లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో ఇన్విజిలేటర్లు తనిఖీ చేశారు. ఆ సమయంలో అతని స్మార్ట్ గ్లాసెస్ వేడిని విడుదల చేస్తుండటంతో అందులో దాగి ఉన్న సాంకేతికత బయటపడింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన చైనా ప్రతి ఏడాది కోట్లాది మంది రాసే గావో కావో ప్రవేశ పరీక్షలో అభ్యర్థుల కళ్ళజోడులను కూడా ప్రత్యేకంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. దక్షిణ కొరియాలో కూడా జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహించే సంస్థ విద్యాశాఖతో కలిసి ఏఐ గ్లాసెస్ను అడ్డుకునే అదనపు భద్రత చర్యలపై చర్చలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే తైవాన్లో ఘటన జరిగిన విశ్వవిద్యాలయం కూడా పరీక్ష నిబంధనలను, ఏఐ పరికరాలపై ఉన్న మార్గదర్శకాలను సమీక్షిస్తోంది. 'ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ గ్లాసెస్ మరింత చిన్నవిగా, తేలికగా ఉండటమే కాకుండా శక్తివంతమైన ఏఐ మోడళ్లతో పనిచేస్తూ స్మార్ట్ ఫోన్లు లేదా ఇంటర్నెట్తో నిరంతరం అనుసంధానమై ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. 2023లో మెటా విడుదల చేసిన రే-బాన్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. గత ఏడాదిలోనే 70 లక్షలకు పైగా గ్లాసెస్ అమ్ముడుపోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. 2022లో చాట్‌జీపీటీ వ్యాస రచనను ఎలా మార్చిందో ఇప్పుడు ఏఐ గ్లాసెస్ వల్ల పరీక్షల నిర్వహణకే పెద్ద సవాల్గా మారాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీ అధ్యాపకుడు థామస్ కార్బిన్ అంటున్నారు. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో పరీక్ష ప్రశ్నలను గ్లాసెస్ ద్వారా ఏఐకి పంపగా వచ్చిన సమాధానాలతో విద్యార్థి తరగతిలో టాప్ 5లో నిలిచే స్థాయి మార్కులు సాధించినట్లు తేలింది. 100 మందికి పైగా విద్యార్థుల సగటు మార్కుల కంటే ఈ ఫలితం మెరుగ్గా ఉందని పరిశోధకులు అంటున్నారు. దీంతో విద్యార్థులు ఎంతవరకు విషయాన్ని కంఠస్థం చేయాలి, ఎంతవరకు ఏఐ వినియోగాన్ని అనుమతించాలి అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. అయితే సాంకేతికతను పూర్తిగా అడ్డుకోవడం కంటే విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణ సామర్థ్యం, బాధ్యతాయుతంగా ఏఐ వినియోగించే నైపుణ్యాలను పెంపొందించడంపైనే విద్యా వ్యవస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.